ప్రపంచంలో చాలా పవర్ఫుల్ కరెన్సీస్లో యూరో ఒక పవర్ఫుల్ కరెన్సీ. మన రూపీతో ఎక్స్చేంజ్లో చూసుకుంటే ఒక యూరో ఉంటే 100 రూపాయలు ఉన్నట్టు. అంటే యూరో అంత స్ట్రాంగ్ అనమాట. అసలు యూరో అంత పవర్ఫుల్ అవడానికి కారణం ఏంటి? ఈ రోజుతో కలిపి దాదాపు 21 దేశాలు యూరోని సోల్ లీగల్ టెండర్ అనుకుంటున్నాయి. అంటే అక్కడ యూరోనే సోల్ లీగల్ టెండర్ అనమాట. అసలు యూరో అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది అనేది చూద్దాం. రీసెంట్గా బల్గేరియా యూరోని సోల్ లీగల్ టెండర్గా యాక్సెప్ట్ చేసింది. దానికి సంబంధించి యూరోపియన్ యూనియన్ కూడా గ్రీన్ లైట్ ఇచ్చేసింది అనమాట. ఎవరైతే ఏ దేశాలైతే యూరో కరెన్సీని సోల్ లీగల్ టెండర్గా యాక్సెప్ట్ చేస్తారో, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడా యూరోజోన్ కంట్రీస్ అనమాట. యూరోజోన్లో ప్రాపర్ ఎక్స్చేంజ్ రేట్ మెకానిజం కూడా ఉంటుంది. యూరోపియన్ యూనియన్, యూరోజోన్ ఇవన్నీ ఫామ్ కాకముందు యూరోపియన్ ఎకనమిక్ కమ్యూనిటీ ఉండేది. ఈ యూరోపియన్ ఎకనమిక్ కమ్యూనిటీ పని ఏంటంటే స్టేబుల్ ఎక్స్చేంజ్ రేట్స్ మెయింటైన్ చేయడం అనమాట. దేశాలన్నీ కూడా, యూరోప్లో ఉన్న దేశాలన్నీ కూడా వాటి కరెన్సీని చాలా స్టేబుల్గా ఎక్స్చేంజ్ రేట్ మెయింటైన్ చేయాలి. అయితే మనం గమనిస్తే కనుక యూరోప్లో రకరకాల దేశాలు ఉన్నాయి. ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇలా ఈ దేశాలన్నీ ఎకనమికల్గా ఇంటిగ్రేట్ అవ్వాలంటే కరెన్సీ కూడా ఒకటే ఉండాలి. దానికి కారణం ఏంటంటే ఒక దేశంలో ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండి ఇంకో దేశంలో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ దేశాలకు వెళ్ళి పెట్టుబడులు పెడతారు, వడ్డీ ఎక్కువ తెచ్చుకుంటారు. అలా కాకుండా ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఎకనమిక్ ఇంటిగ్రేషన్ కోసం యూరోజోన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దానిలో యూరోపియన్ యూనియన్లో ఉండే కంట్రీస్, యూరోప్లో ఉండే కంట్రీస్ వాలంటరీగా జాయిన్ అవ్వచ్చు. మాస్ట్రిచ్ ట్రీటీ 1992 ప్రకారం కొన్ని దేశాలు వాళ్ళ కరెన్సీ ఉంచుకోవచ్చు లేదా యూరోజోన్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఉదాహరణకి బ్రిటన్ ఉంది. బ్రిటన్ అప్పట్లో యూరోపియన్ యూనియన్లో ఇంటిగ్రేట్ అయింది, కానీ తన కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్నే కరెన్సీగా ఉంచుకుందనమాట. యూరోజోన్లో జాయిన్ అవ్వలేదు, అది వాలంటరీ. ఇక్కడ యూరోజోన్లో జాయిన్ అయిన కంట్రీస్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎకనమిక్ ఇంటిగ్రేషన్ సంబంధించి ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉండాలి అండ్ యూరోజోన్లో జాయిన్ అవ్వడానికి కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ కూడా చూస్తారనమాట. ఉదాహరణకి బడ్జెట్ డెఫిసిట్ లోయర్ దాన్ 3% ఆఫ్ జీడిపి ఉండాలి. అదేవిధంగా ఆ దేశంలో పబ్లిక్ డెట్ అనేది లోయర్ దాన్ 60% ఉండాలన్నమాట. అండ్ ఇన్ఫ్లేషన్ కూడా అతిగా రైజ్ అవ్వకూడదు. ఏదైతే యూరోజోన్లో ఉన్న కంట్రీస్ ఉన్నాయో వాటి లో ఇన్ఫ్లేషన్ కంట్రీస్ యావరేజ్ తీసుకుని దానికన్నా 1.5% కూడా ఎక్కువ ఉండకూడదు అనమాట. అంటే యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాల్లో వేట్లో అయితే తక్కువ ఇన్ఫ్లేషన్ ఉంటుందో అందులో లాస్ట్ అంటే తక్కువ ఇన్ఫ్లేషన్ ఉన్న 3 దేశాల యావరేజ్ కంటే చూసి దానికంటే 1.5% కన్నా ఎక్కువ ఏ దేశంలో కూడా ఇన్ఫ్లేషన్ పెరగకూడదు అనమాట. సో ఇవన్నీ కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. యూరోజోన్లో జాయిన్ అవ్వటం వల్ల ట్రేడ్ పెరిగే అవకాశం ఉంది, టూరిజం పెరిగే అవకాశం ఉంది, అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గి పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. అయితే యూరోజోన్లో జాయిన్ అవుతే ఒక దేశానికి ఏమైనా ఆర్థిక ఇబ్బంది వస్తే అన్ని దేశాలకి అది అతుక్కునే ప్రమాదం ఉంది, అన్ని దేశాలకి అది తగిలే ప్రమాదం ఉందన్నమాట. ఉదాహరణకి 2008లో రెసిషన్ వచ్చినప్పుడు చాలా దేశాలు కుప్పగూలిపోయాయి. ఆ తర్వాత పిగ్స్ క్రైసిస్ అని చెప్పి యూరోజోన్లో ఉన్న దేశాలు పోర్చుగల్, ఇటలీ, ఐర్లాండ్, గ్రీస్, స్పెయిన్ ఈ దేశాలన్నీ కూడా రెసిషన్ వచ్చాయి. వీటికి స్టిమ్యులస్ ప్యాకేజెస్ అందించినా కానీ ఈ దేశాలు చాలా ఇబ్బంది పడ్డాయి అనమాట. ఎందుకంటే యూరోజోన్లో ఉన్న దేశాలన్నీ కూడా సమానంగా అభివృద్ధి చెందలేవు. కొన్ని దేశాలు ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాయి, మరికొన్ని దేశాలు వెనకబడి ఉన్నాయన్నమాట. అందరికీ ఒకటే పాలసీస్, అందరికీ ఒకటే రకమైన ఇంట్రెస్ట్ రేట్స్, అందరికీ ఒకటే రకమైన స్పెండింగ్ లిమిటేషన్స్ పెడితే కొన్ని దేశాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నమాట. ఆ క్రమంలోనే పిగ్స్ క్రైసిస్ వచ్చిందనమాట. పోర్చుగీస్, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్ ఈ దేశాలన్నీ కూడా బాగా దెబ్బతినే ఒకప్పుడు. దాంతో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, IMF వీళ్ళందరికీ స్టిమ్యులస్ ప్యాకేజెస్ కూడా ఇచ్చింది. అయినా కానీ ఈ దేశాలు ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదన్నమాట. సో ఎకనమిక్ ఇంటిగ్రేషన్ అనేది చాలా వరకు మంచిదే. ట్రేడ్, టూరిజం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఒక దేశంలోనో కొన్ని దేశాల్లోనో ఆర్థికపరమైన సమస్యలు వస్తే అది అన్ని దేశాలకు అంటుకునే ప్రమాదం కూడా ఉంది.